ఆయిషా ఆఫీషియల్. సో మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితి చేసుకుంటామండి, ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాము. సో గణేష్ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, డెకరేటమ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, డెకరేషన్ ఎలా చేసాం, పూజ ఎలా చేసామో చూసేద్దాం, వచ్చేసేయండి. సో మేము ఎవ్రీ ఇయర్ గణేషుని ధూల్పేట నుంచే తెచ్చుకుంటాము. ఇది ధూల్పేట ఎంట్రన్స్. ఇక్కడ బయట పెడతారు, బయట కంటే లోపల ఇంకా చాలా తక్కువ దొరుకుతాయి. బయట కూడా సేల్ చేస్తారు, బట్ లోపల అయితే చాలా తక్కువ. ట్రాఫిక్ అయితే నార్మల్గా లేదండి. ఇంత ట్రాఫిక్లో ఎంత ఇరిటేషన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెదర్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు. అండ్ 2 feet 3 feet 4 feet అలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క గణేష్ విగ్రహం అయితే చాలా బాగుంది. డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి. సో బార్గెన్ చేయొచ్చు మనం ఈజీగా. మేమైతే ఎవ్రీ ఇయర్ ఒకే దగ్గర తీసుకుంటాము, సో మేము బార్గెన్ చేయము. ఆయన తెచ్చుకున్న ప్రైస్లోనే మాకు కొంచెం మార్జిన్ వేసి ఇస్తాడు అంతే. అండ్ ఇదే ఆ లొకేషన్, అంటే మేము ఎక్కడైతే తీసుకుంటామని చెప్పాను కదా, అదే ఆ లొకేషన్. సో చూడండి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా వాళ్ళవే. దాని పక్కనే షాప్లో పెద్ద గోడౌన్ ఉంటుంది అనమాట. సో అక్కడ 30 feet 35 feet 20 feet గణేష్ కూడా ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. నేను మళ్ళీ కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. ప్రైసింగ్ ఎలా అంటే 80 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందండి. 80 రూపీస్ నుంచి 4-5 lakhs వరకు కూడా ఉన్నాయి. ఇదే వాళ్ళది ఈ రోడ్ సైడ్ ఉంటుంది. సో అటు నుంచి వస్తే రైట్ సైడ్లో షాప్ వాళ్ళది, ఈ షాప్ వాళ్ళది అండి. ఇవన్నీ డిఫరెంట్ డ్రెస్సెస్లో చేసి పెట్టారనమాట. మేము లాస్ట్ ఇయర్ అయితే మేమే చేసుకున్నామండి డ్రెస్సింగ్ అండ్ అవన్నీ. బట్ ఈసారి ఎవరికి అంత టైం లేకుండా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకున్నాం. ఓవరాల్గా కాస్టింగ్ అయితే అంతే పడుతుందండి. అంటే వాళ్ళు చేసిన దానికి మనం చేసుకున్న దానికి కూడా ఒక 200-300 డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప అంతకన్నా మించి ఏమి ఉండదు. ఒకసారి ఇదంతా చూడండి, మీకు నేను బిఫోర్ నేను తీసిన క్లిప్స్ యాడ్ చేస్తాను. ఇవన్నీ ఫుల్గా గణేష్ ఉండే, బట్ ఇప్పుడు అన్నీ సేల్ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు ఇదొక్కటి మాత్రమే, అదొకటి, ఓన్లీ 3 ఉన్నాయి. అంతకన్నా బిఫోర్ ఎన్నో ఉండే. అంటే మేము అంతకన్నా బిఫోర్ వెళ్ళినాము. ఒక రోజు నైట్ వెళ్ళేసి చూసేసి వచ్చామన్నమాట. అంటే ఇవి స్టాక్ వచ్చినప్పుడు వెళ్ళి చూసేసి వచ్చాము. అప్పుడు చాలా ఉండే, అప్పటికి చాలా జనాలు అప్పుడే బుక్ చేసేసుకున్నారు ఆల్మోస్ట్ అందరూ. ఇక్కడ గణేష్ని చూడండి, గ్రే కలర్లో ఉన్నారు. సో ఇది 4 lakhs. 4 lakhsలో బుక్ చేసుకున్నారు కూడా, తీసుకొని కూడా వెళ్ళిపోయారు. సో ఈ గణేష్ చూడండి ఎంత బాగుందో. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 25 feet गणेश। ये शॉप का नाम बोल दो भैया। गणेश सिंह कलाकार। गणेश सिंह कलाकार। मंगल आर्ट जाली हनुमान। गणेश सिंह कलाकार हमारे तो भी आया था। शर्मा रे कई को भैया। సో ఇక్కడ మేము అడ్వాన్స్ పే చేస్తున్నాం అనమాట. మేము బుక్ చేసుకున్న గణేష్కి. రాముడిది అయితే సెటప్ ఉంటుందో సేమ్ సెటప్ గణేష్ విగ్రహంలో చేశారనమాట. చూడండి ఎంత బాగుందో. ఈ గణేష్ చూడండి, ఇక్కడ రాజా మహారాజా గణేష్ ఉంది. సో అది డ్యామేజ్ అయిపోయిందనమాట. సో మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. అక్కడ చూడండి నంది దగ్గర డ్యామేజ్ అయిపోయింది, మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. రిపేర్ చేసి మళ్ళీ సేల్ చేస్తారు. ఇవన్నీ విగ్రహాలు చాలా డెలికేట్గా ఉంటాయి. సో వీ షుడ్ హ్యాండిల్ విత్ కేర్. ఎందుకంటే అంతంత ప్రైస్ పెట్టి కొనుక్కున్న తర్వాత కొంచెం డ్యామేజ్ అయినా కూడా మనకి చాలా బాధేస్తుంది. అంటే నాకైతే స్పెషల్లీ ఏదో అవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఏంటిది ఏంటిది బాగుంది కదా, రెండైతే నాకు చాలా నచ్చింది. ఇక్కడ మేము ఒకటి అండ్ మా పిన్ని వాళ్ళు ఒకటి తీసుకున్నాము, 2 గణేష్లు అనమాట. సో
ఇదండి మా గణేష్. సో మాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కమెంట్ చేయండి. అండ్ ఆ ప్రైస్కి అయితే ఈ గణేష్ అయితే రీజనబుల్ అనిపించింది. అండ్ అయిపోయింది, కవర్స్ వేసి ప్యాక్ చేసేసి ఇంటికి తీసుకొని వెళ్తాం ఇప్పుడు. ఇది అయిపోయాక ఈవినింగ్ మేము మళ్ళీ బేగం బజార్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉండే అవి తీసుకోవడానికి వెళ్ళినాము, అంటే కొన్ని తక్కువ పడ్డాయి, సో అవి తీసుకోవడానికి వెళ్ళినాము. మళ్ళీ వర్షం పడుతుంది గాయస్. మేము గణేష్ డెకరేషన్ కోసం సామాన్ తీసుకోవడానికి వచ్చినాం, బట్ మళ్ళీ వర్షం పడుతుంది. అయితే ఇది బేగం బజార్లో ఫ్లవర్ మార్కెట్, అంటే ప్లాస్టిక్ ఫ్లవర్ మార్కెట్. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో నేను ఈసారి వెళ్ళి షాక్ అయిపోయాను. అంటే ఎవ్రీ ఇయర్ నేను ఫెస్టివల్ రోజు వెళ్ళను అనమాట, అంటే ఫెస్టివల్కి 2 days బిఫోర్ వెళ్ళను, అంతకన్నా ముందే తెచ్చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే డబుల్ రేట్ చెప్పేశారు. సో నాకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే ఎవ్రీ టైం తీసుకుంటాం, మేము తక్కువలోనే తీసుకుంటాం అక్కడ. బట్ ఫెస్టివల్ కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్పేసరికి నేను తీసుకోలేదు, మా దగ్గర ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకున్నాము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు 15-20 days బిఫోరే తీసుకోండి, మీరు ఫెస్టివల్ ఉన్నప్పుడు తీసుకోకండి, అప్పుడే మీకు తక్కువకి వచ్చేస్తాయి అన్నీ కూడా. ఇలాంటివి తీసుకున్నాం మేము, ఇలాంటివి తీసుకొని ఇప్పుడు దీనికి గోల్డ్ స్ప్రే అట్లా కొట్టి బ్యాక్ డ్రాప్కి సెట్ చేస్తాం. ఒక్కటి 100 rupees అంటే మేము 3 తీసుకున్నాము. సో వర్తి అనిపించింది, అంటే కంపేర్ టు ఆ ఫ్లవర్స్ కంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు. 300లో మెయిన్ కావాల్సింది బ్యాక్ డ్రాప్కి అయితే సెట్ అయిపోయింది. ఇవన్నీ మేము లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన డెకరేషన్ సామాన్ అనమాట. సో ఈసారి కూడా ఇందులో నుంచి అంటే కావాల్సినవి అయితే తీసుకుంటాం. సరే థీమ్ చేంజ్ చేస్తాం, బట్ ఇందులో నుంచి కొన్ని అయితే యూజ్ అవుతాయి కదా. అన్ని కలర్స్ నేను సపరేట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అన్ని ఒకటే దగ్గర వేసి ప్యాక్ చేసి పెట్టేసినాము. సో ఇప్పుడు ఇది ఒక టాస్క్. అండ్ కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి, మేము అన్ని పైన షెల్ఫ్లో పెట్టుకుంటాము, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం మళ్ళీ. సో అది ఇగ్నోర్ చేయండి. నాకు ఇవన్నీ అంటే డెకరేషన్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అంటే గణేష్ చతుర్థి వచ్చిన ప్రతిసారి నేను ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. మా తమ్ముడు చేస్తున్న తర్వాత కూడా నేను ఇన్వాల్వ్ అయిపోతాను. ఇది అట్లా కాదు, అది ఇట్లా కాదు అని చెప్పేసి నేను వచ్చి మళ్ళీ సెట్ చేసుకుంటాను. కొన్ని అమ్మాయిలు చేస్తారో చేయరో నాకు తెలీదు, బట్ ఎస్ అమ్మాయిలు కూడా చేయొచ్చు. ఇది పైన దానికోసం ఈ ఫోమ్ లాస్ట్ ఇయర్ అండి, ఈసారిది కాదు. లాస్ట్ ఇయర్ ఉంటే అదే యూజ్ చేస్తున్నాము. సో దానికి కొంచెం గోల్డ్ స్ప్రే కొట్టేసి అలా చేద్దాం అనుకొని ఫిక్స్ చేసుకున్నాము. ఇదంతా నేను ఒక్కదాన్ని చేసుకోలేదండి, మా తమ్ముళ్ళు కూడా కలిసి చేశారు, అందరం కలిసి చేసాము యాక్చువల్గా. సో వాళ్ళు వీడియోస్లో రాలేదు. అండ్ ఇదేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసాము. నైట్ చాలా లేట్ అయిపోయింది, పడుకునేసరికి కూడా లేట్ అయిపోయింది. సో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ డే వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. గోల్డ్ స్ప్రే కొట్టాక ఇలా ఉందండి అవుట్పుట్, చూడండి ఒకసారి ఎంత బాగుందో. తర్వాత బ్యాక్ డ్రాప్ క్లాత్ కోసం మేము బడిచోడి వెళ్ళాము. సో అక్కడ తీసుకున్నాం అనమాట. వైట్ క్లాత్ కావాలి, యాక్చువల్గా సాటన్ తీసుకుందాం అనుకున్నాము, బట్ లాస్ట్ టైం కూడా సాటన్ యూజ్ చేసాము, బట్ ఎందుకో మాకు ఈసారి కరెక్ట్ అనిపించక నార్మల్గా క్లాత్ తీసుకొని వచ్చాము. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి మాకు అంత వర్క్ ఏం లేకుండే, అంటే తక్కువే ఉండే, మేము చాలా సింపుల్ వేలో చేసుకుందాం అనుకున్నాము. అండ్ ఇది క్లాత్ వర్క్ కంప్లీట్ చేసుకొని నేను ఫ్లవర్ బొకే తయారు చేస్తున్నాను అనమాట. అది బయట అడిగితే ఎక్స్పెన్సివ్ చెప్పారు, సో నేనే రెడీ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో. ఇది పండుగ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను జాంబాగ్ వెళ్ళిన ఫ్లవర్స్ కోసం. దేవుడికి మాల అండ్ డోర్స్కి ఫ్లవర్స్ అవన్నీ తీసుకుంటాం కదా, సో వీటి కోసం అయితే నేను జాంబాగ్ వెళ్ళి అక్కడ తీసుకున్నాను. నేను ప్రైజెస్ ఎక్కువ చెప్తాను అనుకున్నాను, బట్ నార్మల్గానే ఉండే కంపేర్ టు వేరే ఫెస్టివల్స్కి చెప్పే ప్రైజెస్ కంటే ఈసారి చాలా రీజనబులే ఉండే ప్రైజెస్. ఇక్కడ అడుగుతున్నాను నేను కేజీ ఫ్లవర్స్ ఎంత అని చెప్పేసి. లాస్ట్లో అరటాకులు తీసుకొని ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి పూజకు కావాల్సిన విధంగా అయితే నేను సెట్ చేస్తున్నాను. మా మమ్మీ అప్పుడు ప్రసాదాలన్నీ చేస్తుంది నైవేద్యం కోసం.
చేసిన తర్వాత సూత్రాలు ఉంటాయి కదా, ఆ సూత్రాలని చదివేసి హారతిస్తున్నాము. రాజరామ మంగళం రామకృష్ణ మంగళం మంగళం. ఫ్యామిలీ అందరితో కలిసి సక్సెస్ఫుల్గా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం గైస్. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము, అంటే ఎవ్రీ ఇయర్ ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటాం. ఈసారి ఏంటంటే బిజీ అయిపోయేసరికి సో కొంచెం తక్కువ చేసుకున్నాం, తక్కువ టైంలో అనమాట. సో ఎవ్రీ ఇయర్ 1 వీక్ బిఫోరే చేస్తాం, బట్ ఈసారి 1 డే బిఫోర్ చేసామంతే. సో అయినా కూడా మేమైతే చాలా హ్యాపీ ఉన్నాం. వినాయకుడి బ్లెస్సింగ్స్ మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందు కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయండి, చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి.